ఏపీ పారిశ్రామిక రంగంలో మరో కీలక ఒప్పందం జరిగింది. ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ కియా మోటార్స్ సంస్థ రాష్ట్రంలో కార్ల తయారీ ప్లాంట్లకు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద సంతకాల్లో కియా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. హ్యుందాయ్ కార్ల తయారీలో ప్రముఖ స్థానం వహించే కియా మోటార్స్ దాదాపు 12,910 కోట్ల వ్యయంతో అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. ప్లాంట్ ఏర్పాటుకు 599 ఎకరాల్లో నిర్మించే కంపెనీలో 11,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2019 జూన్కి ఉత్పత్తి ప్రారంభించాలన్న లక్ష్యంతో నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. 2019 అక్టోబర్ వరకు పూర్తి స్థాయిలో హ్యుండాయ్ కార్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కియాకు అల్ట్రా మెగా ఇండస్ట్రీ హోదా ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ కంపెనీకి అల్ట్రా మెగా ఇండస్ట్రీకి ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ ఇవ్వనున్నారు. అనంతపురంలోని ఎర్రమంచులో ఏర్పాటు చేయనున్న కియా ప్లాంట్తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ వస్తే వాళ్ళు కూడా ఎవరి పాటికంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హౌ గవర్నమెంట్ ఇస్ డూయింగ్. దీంతో ఒక బ్రాండ్ కూడా ప్రమోట్ అవుతుంది. ఇంకొక పక్కన ఈరోజు ఇద్దరం కలిసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, ట్రాన్స్పరెన్సీలో వీఆర్ నెంబర్ 1. దిస్ ఓన్లీ వన్ గవర్నమెంట్ ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీలో ఈవెన్ ఎంఓయూలో పెట్టాం, ఏ స్థాయిలో కూడా కరప్షన్ ఉండకూడదని బోత్ లెవెల్స్లో. దట్ ఈస్ వేర్ ఇంటర్నేషనల్గా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఊరికే పేరు కాకుండా కరప్ట్ ఫ్రీ, ఎజల్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇది భాగం అవుతుంది. 5th లార్జెస్ట్ ప్యాసింజర్ కార్ మార్కెట్ ఇండియా యాజ్ ఆన్ టుడే, 2nd లార్జెస్ట్ 2-వీలర్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. ఈ రెండు కూడా ఒక ఎకో సిస్టమ్. రేపు రాబోయే రోజుల్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ 2nd లార్జెస్ట్ ప్యాసింజర్ కార్ మార్కెట్ అవుతుంది ఇండియా. అదే మరిగా 1 and 2-వీలర్ ఉంటుంది. మనం చైనా ఉంటాం. అదే మరి కార్లు వచ్చే కొద్దిగా మనం ఫస్ట్ కానీ సెకండ్ కానీ మనం తయారవుతాం. ఎవ్రీ ఇయర్ 12.7% గ్రోత్ రేట్ ఉంది. నా లెక్క ప్రకారం ఇయర్ ఆన్ ఇయర్ 15-20% గ్రో అయినా ఆశ్చర్యం లేదు. ఆటోమొబైల్ 15% గ్రో అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికోసం మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. బ్యాక్వర్డ్ ఏరియాస్ అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ పాలసీ తీసుకొచ్చాం. ఎందుకు ఇలాంటి పాలసీలు తీసుకొచ్చారంటే మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి, వనరులు ఉన్నప్పటికీ వెనుకబడి ఉన్నాయి. రాయలసీమలో ఇండస్ట్రీసే రాలేదు. ఇటీవల కాలంలో వచ్చిన తర్వాత శ్రీ సిటీ కొద్దిగా వచ్చాయి తప్ప అక్కడ ఏమీ రాలేదు. ఇక్కడ ఇప్పుడు అనంతపూర్లో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతా ఉంది. ఆటోమొబైల్, ఇంకో పక్క ఏరోస్పేస్, డిఫెన్స్, ఇంకా మనకు ఆ రోజు కానీ లేపాట్స్ కానీ ఆ ల్యాండ్ కానీ ఉంటే నాలెడ్జ్ హబ్ ఉంటే బ్రహ్మాండంగా వచ్చేది. అదే మరి ఇప్పుడు ఇంకొక పక్కన మీరు కర్నూలు ఓరకల్లో ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నాం. ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అక్కడనే ఈరోజు ఏదైతే అగ్రో ప్రాసెసింగ్ పార్క్ కూడా రేపు వెళ్ళండవు దానికి కూడా ఒక ఫౌండేషన్ వేస్తున్నాం. వర్క్ స్టార్ట్ అయింది. కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ వచ్చింది. ఐరన్ ఓర్ బెనిఫికేషన్ ప్లాంట్ ఒకటి వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా రాన్ ఇండస్ట్రీస్ అన్ని ఈరోజు కర్నూలుకు వచ్చాయి. రేపు ఓరకల్లో ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ కానీ, అదే మా కొరిమిగుండలో ఒక సిమెంట్ హబ్ కింద ఒక 5-6 ఇండస్ట్రీస్ పెట్టి అక్కడి నుంచి రైల్వే లైన్ కూడా వేసుకుంటే ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి కడపలో కూడా 2-3 ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి. ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ఏరియాల్లో కూడా ఎక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ అంతా చేశాం. అదే మరి కడప, కర్నూలులో పెద్ద ఎత్తున సోలార్, విండ్ ఎనర్జీ వచ్చింది. వరల్డ్లో బిగ్గెస్ట్ సోలార్ పార్క్ ఈజ్ ఇన్ కర్నూలు నౌ.
1000 మెగావాట్స్ ఒక ప్లేస్ లో ఉండే సోలార్ ఎనర్జీ ప్రపంచంలోనే అది కర్నూలులో ఉంటుంది. ఇట్ విల్ బి ఇన్ హిస్టరీ. బై జూన్ కంప్లీట్ చేస్తాం. అది ఎక్కడా లేదు ప్రపంచంలో. అమెరికాలో లేదు, వేరే ఏ దేశంలో కూడా లేదు, ఆఫ్రికాలో కూడా లేదు. అలాంటిది అక్కడ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా వచ్చిందంటే రాయలసీమ ఓపెన్ అప్ అవుతుంది. ఇప్పుడు ఒక పక్కన వాటర్ ఇస్తున్నాం, ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, హార్టికల్చర్ వచ్చినప్పుడు వేరే జిల్లాల కంటే ఇది ఒక ప్రాస్పరస్ డిస్ట్రిక్ట్స్ గా తయారయ్యే అవకాశం వస్తుంది. దానికోసం దీన్ని ఎక్కువ శ్రద్ధ పెట్టాను నేను. అందుకనే మొన్న కూడా చెప్పినప్పుడు మీరు చూస్తే ఎక్కువ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ మీద ఒక 4-5 జిల్లాలపై నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. ఏవైతే బాగా వెనకాలన్నాయో ఆ జిల్లాలను కూడా అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి కావడానికి ఫస్ట్ వాటర్ ఇవ్వడం. నీళ్లు ఇస్తే ఆటోమేటిక్గా అగ్రికల్చర్ ప్రాస్పర్ అవుతుంది. రాయలసీమలో అయితే ఈ వాటర్ వల్ల ఇంకా బెటర్ బెనిఫిట్ హార్టికల్చర్. అగ్రికల్చర్ కంటే ఎక్కువ ఆదాయం హార్టికల్చర్లో వస్తుంది. అదే మరి హార్టికల్చర్ ఎప్పుడైతే వస్తుందో ప్రాసెసింగ్కి వెళ్తే ఇండస్ట్రీస్ వస్తాయి. అదే సమయంలో ఇండస్ట్రీస్ కూడా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు బాగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ చూస్తే కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపూర్, కడప, ఆర్డర్ ప్రియారిటీ, అదే మరిగా చిత్తూరు, ఇంకో పక్క ప్రకాశం.